ఈరోజు మరొక ఎన్హెచ్ నిర్లక్ష్యం వల్ల జరిగిన ప్రమాదానికి నిదర్శనమే ఈ యాక్సిడెంట్. ఎందుకంటే ఇదే రోడ్డు మీద హైవే మీద ఒక వెహికల్ ఆగిపోయిన తర్వాత వచ్చిన బండికి కనీసం మినిమం రెస్పాన్స్ అవ్వకుండా ఉండడం వల్ల వెనుక నుంచి ఇంకో బండి గుద్దింది. దీనికి ఇంకో కారు కూడా తాకింది. వీళ్ళు నైట్ ఎప్పుడు 2 o'clock యాక్సిడెంట్ అయితే ఇప్పటి వరకు అంటే మధ్యాహ్నం 4 అవుతుంది, ఇప్పటికి ఈవినింగ్ 4 అవుతుంది. కనీసం బార్గేట్ కూడా ఏర్పాటు చేయని నిర్లక్ష్య వైఖరి ఎన్హెచ్ టోల్ గేట్ వాళ్ళకి ఉన్నది. మీరు ప్రశ్నిస్తుంటే వాళ్ళు మమ్మల్ని ఈడికి పోండి ఆడికి పోండి వాళ్ళకి ఇప్పుడు ఈడికి చెప్పండి బొంకలు ఎప్పుడు తప్ప వీళ్ళు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు. మేము అడిగే క్వశ్చన్ ఒకటే, ఎన్హెచ్ వాళ్ళు రోడ్ వేసింది పైసల వసూలు కోసమా, ప్రజల ప్రాణాలు కాపాడడం కోసమా? అదే సేఫ్టీ ఇంపార్టెంట్, దానికి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. దీనిపైన అధికారులు కూడా స్పందించడానికి ముందు కూడా చెప్పినాము. ఈ విషయం మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయినాము, దాంతోపాటు మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోయినాము. సో మరొకసారి మేము జిల్లా కలెక్టర్ గారిని కోరుకునేది ఏంటంటే ఈ టోల్ గేట్లు ఈ ఎన్హెచ్ఓలు ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో ముఖ్యంగా వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకు అని అంటున్నామంటే ఇక్కడ రామ్ కుమార్ అనే వ్యక్తి ఉంటాడు, ఆయన అన్ని మొత్తం మీరే మెయింటైన్ చేస్తున్నామని చెప్తాడు. అంబులెన్స్ పెట్టారు. మేము 2 సార్లు తిరుమలపల్లి టోల్ గేట్ విజిట్ చేసిన తర్వాత అంబులెన్స్ పెట్టారు. అంబులెన్స్ లో డ్రైవర్ ఉన్నాడు, దాంతోపాటు ఒక ఎమ్మెల్యే చేసిన నర్స్ ఉన్నారు. ఆ టోల్ గేట్ ప్రకారం బార్గేట్లు ఉండవు. ఇక్కడ యాక్సిడెంట్ అయితే కనీసం దగ్గర 2 hours దాటిపోతుంది. మినిమం బార్గేట్ ఏర్పాటు చేయని పరిస్థితి. మేము ఫోన్ చేసి మాట్లాడతామేమో ఇంకా 2 hours పడుతుంది, 3 hours పడుతుందని చెప్పి నిర్లక్ష్యం చెప్తున్న వ్యక్తి రామ్ కుమార్ గారు. సో ఇట్లాంటి వ్యక్తుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవడమే కాకుండా టోల్ గేట్ వాళ్ళకు కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ కలెక్టర్ గారు ఖచ్చితంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. సో ఈ టోల్ గేట్ వల్ల నిర్లక్ష్యం వల్లనే ఇంకా ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. మేము ఇక్కడికి వచ్చి 3 hours అవుతుంది. 3 hours నుంచి కూడా బార్గేట్లు తీసుకురండి అని చెప్తే కూడా తీసుకురాలేదు. ఇప్పుడు మేము వచ్చిన అక్కడ ఒక అంబులెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అంబులెన్స్ పెట్టండి ఫస్ట్ అయితే మేము దగ్గర నుంచి తీసుకొస్తే అంబులెన్స్ ఇప్పుడు వచ్చింది. ఇది వీళ్ళ పరిస్థితి. సో ఈ వ్యక్తులు ఇంత నిర్లక్ష్య ధోరణి గల కారణాలు ఏంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి. మరియు దాంతో పాటు మరీ ముఖ్యంగా వీళ్ళు ఎవరైతే అంటే అంబులెన్స్ మీద వ్యక్తుల పేర్లు పెట్టి డబ్బులు తీసుకుంటున్నారు, టోల్ గేట్ వసూలు చేస్తున్నారు, ప్రజలకు అందించిన సర్వీస్ ఏమి కూడా ఇవ్వట్లేదు. సో ఖచ్చితంగా ఒకటి టోల్ గేట్ ఆపండి, లేదు అంటే ప్రజల ప్రాంతం చెలగటం ఆడకుండా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.